బొత్తిగా పద్ధతి ఆచారం ఏ కోసానా లేనట్టు కనిపిస్తుంది. నేను కోడల్ని కాదా ఆంటీ, వాగ్దేవి గారి ఫ్రెండ్ కూతుర్ని. పోనీలే తల్లి, నన్ను బతికించావు. కట్టు బొట్టు నవ్వు కళ. వాగ్దేవి గారి కోడలికి ఉండాల్సిన లక్షణాలన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయేనా నీ కోడలు? చేతిలో బుజ్జిగుంటది ఉంది కదమ్మమ్మా, ఈవిడే అయ్యుంటది. కోడలు కాదు, ఆ అమ్మాయి పాపని చూసుకోవడానికి ఇంటికొచ్చింది. ఏటి హాయమ్మా? నాకైతే అలా అనిపించడం లేదమ్మా. అంటే ఈ పాప నీ కూతురేనా? దేవుడిచ్చిన బిడ్డ, దత్తత తీసుకున్నాను. దత్తత? అదేం కర్బరా? అదంతా ఓ పెద్ద కథ అత్తయ్య, తర్వాత అదంతా తీరిక చెప్తాను. మరి రాహుల్ పెళ్ళమెక్కడా? నాకు కనపడకుండా దాచేసావా? లేదత్తయ్య, ఏదో ఫంక్షన్ ఉంటే పుట్టింటికెళ్ళింది. పుట్టింటికా? ఆ అమ్మాయిని చూడాలని నేనొస్తే పుట్టింటికి ఎలా పంపిస్తారు? పుట్టిల్లు ఈ ఊళ్ళోనే అత్తయ్య. రమ్మని కబురు పెట్టిస్తానుగా, మీరు లోపలికి పదండి. ఏంటి వాగ్దేవి ఇది? ఇలా దెయ్యాల కొంప. విక్రమనేని గారి కోడలువేనా నువ్వు? ఏంటత్తయ్య అలా అంటున్నావు? లేకపోతే ఏమనాలి? పూజ అగరబత్తులు లేని తులసికోట, కలాపు ముగ్గు లేని ఇంటి వాకిలి, పసుపు రాయని ద్వారబంధాలు, రంగులు లేని గడపలు, మామిడాకులు లేని గుమ్మాలు, బీటుబారిన గోడలు, రంగులు పోయిన తలుపులు, ఓ మూల పేరుకుపోయిన దుమ్ము, ఆ మూల ఎవరు పట్టించుకొని చెత్త. ఇది మన తెలుగు లోగిల్లా లేదు, తెల్లవాళ్ల పాచి కొంపలా ఉంది. అసలు ఇల్లంటే ఎలా ఉండాలి? పేడతో కళ్ళాపు జల్లి, బియ్యంతో ముగ్గు పెట్టి, తులసి కోటలు అగరబత్తి పెట్టి, గుమ్మం నుంచి వచ్చేవాళ్ళు కూడా దండం పెట్టే గుడిలాగా ఉండాలి. అంతేకాని ఇలా ఉంటే ఈ ఇంటికి నేనే కాదు కదా, ఆ దేవతలు రావడానికి కూడా భయపడతారు. నీకేమైంది వాగ్దేవి? చిన్నప్పుడు ఎంత శుభ్రంగా ఉండేదానివి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నానత్తయ్య. అవునవును, చాలా బాగున్నావు. కళ్ళకి కట్టినట్టు తెలుస్తోంది. రేపటి నుంచి అన్నీ కొత్తగా నేర్పిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి కన్నా ముందు రెస్ట్ అవసరం లేండి. పదని లోపలికి. ఏటి బావా నువ్వాగిపోయావు? అత్త అమ్మమ్మని తీసుకెళ్తే నువ్వు నన్ను తీసుకెళ్ళు, ఒగ్గే మాకు.
వాగ్దేవి, ఫ్రూట్స్ తింటావా? మీ మేనత్త తెచ్చింది. నాకేం వద్దు. ఆ, తినొచ్చు కదా వాగ్దేవి. ఆ వేడి తగ్గి ఒళ్ళు చల్లబడుతుందంట. నీకిమ్మని మరీ మరీ చెప్పింది మీ అత్త. వద్దని చెప్పాను కదా, అర్థం కాదా? ఇన్ని రోజులకి నేను తలదించుకునే పరిస్థితి ఎదురయ్యేసరికి మీకు చాలా ఎక్సైటింగ్గా, సంతోషంగా ఉందేమో. అలా అని కాదు కాని, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు తప్పకుండా ఉంటాడని విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే అవును, నిజమే అనిపిస్తుంది. ఇదేం శాశ్వతం కాదు. ఆవిడ మన ఇంట్లో ఉండేది కొన్ని రోజులే. గంగిగోవు పాలు గరిటెడు చాలన్నట్టు మీ అత్త ఉండేది ఎన్ని రోజులైనా నీకు మాత్రం మరపురాని రోజులే అనిపిస్తుంది. వాగ్దేవి, కానీ ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు. నువ్వు మీ మేనత్త ముందు ఎందుకు తగ్గుంటున్నావు? నీ కోపాన్ని, ఆవేశాన్ని ఎందుకు అదుపులో పెట్టుకుంటున్నావు? మా నాన్నకిచ్చిన మాట కోసం. అమ్మా వాగ్దేవి, జ్ఞానంబిక అత్త లేకపోతే మీ నాన్న లేడమ్మా. మా అక్క చేసిన సాయం వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాం. అత్తకి కొంచెం కోపం ఎక్కువే, కానీ చాలా మంచిదమ్మా. ఆవేశంలో ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు. అత్త మాట వినాలి, సరేనా? సరే నాన్న, అత్త ఏం చెప్పినా వింటాను. ఎప్పుడు బాధ పెట్టు, కోపంను, తప్పుగా మాట్లాడను. మా వాగ్దేవి చాలా మంచిదమ్మా. ఆ మాట కోసమే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నా ఆహాన్ని చంపుకుంటూ, అవసరం లేకపోయినా తలదించుకుంటూ గౌరవిస్తున్నాను. పోన్లే, మా మావయ్య దయ వల్ల నా తర్వాత తలొంచుకునే మనిషి ఇంకొకరున్నారన్నమాట. ఏంటి అదేదో పెద్ద గొప్పలా ఫీల్ అయిపోతున్నారు? అవును, నా గొప్పే కదా మరి. ఏమైందని ఇప్పుడు హఠాత్తుగా బరువు చూసుకుంటున్నావు? మా అత్త వెళ్లేలోపు కన్ఫర్మ్ 10-15 కేజీలు తగ్గిపోతానండి. అది ఎంతో స్పెసిఫిక్గా తెలియాలని ఇప్పుడు చూసుకుంటున్నాను. జనాలు కొవ్వు కరగాలని జిమ్ములని, డైట్లని ఏవేవో చేసేస్తున్నారు. ప్రతి ఇంట్లో మీ అత్తలాంటి ఒక మనిషి ఉన్నారనుకో, తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యానికి కొదవే ఉండదేమో. చాలా ఆపండి. మా అత్తయ్య రావటం ఏమో గాని మీకు వెట్టకారం, వెకిలితనం బాగా పెరిగింది. అవకాశం దొరికినప్పుడే వాడుకోవాలి కదా చిలకమ్మా. ఎందుకు నన్ను పేరుతో పిలుస్తున్నారు? ఆ పేరంటేనే నాకు ఇష్టం లేదని పెళ్ళైన కొత్తలోనే చెప్పాను, గుర్తులేదా? అంటే పెళ్ళై చాలా కాలం అయింది కదా, మర్చిపోయాను. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంకొక్కసారి ఆ పేరుతో పిలిస్తే ఊరుకునేది లేదు. చిలకమ్మా, చిలకమ్మా, మీ అత్తమ్మ పిలిస్తే ఓకేనా? చిలకమ్మా, మీ అత్తమ్మ వస్తున్నానత్తయ్య. చిక్కావు చేతిలో చిలకమ్మా, ఎక్కడికి పోలేవు ఆగవమ్మా. మేడం, చెప్పు రాహుల్. నాన్నమ్మ దగ్గర బ్రాహ్మణి గురించి ఎందుకు నిజం దాచారు? తను నేను తాళి కట్టిన భార్య అని చెప్తే అందులో తప్పేంటి మేడం? ఆ నిజాన్ని దాచి బ్రాహ్మణి పాప కోసం వచ్చిన కేర్ టేకర్ అని చెప్పడం, ఒక ఆయమ్మలా చూడడం నాకేం నచ్చలేదు మేడం.
అందుకే ఇప్పుడే వెళ్ళి నాన్నమ్మకి నిజం చెప్పేస్తాను. వద్దు రాహుల్, నిజం దాచింది కోపంతోనూ కుట్రతోనూ కాదు. బ్రాహ్మణి గురించి చెప్తే నానమ్మ సరస్సు గురించి అడుగుతుంది. ఆ తర్వాత జరిగిన ప్రమాదం గురించి చెప్పాల్సొస్తుంది. ఓకే మేడం, నాకు అర్థమైంది. కానీ నా బ్రాహ్మణిని ఒక ఆయమ్మలా తన్ని ట్రీట్ చేస్తుంటే ఇట్స్ నాట్ ఫెయిర్ మేడం. రాహుల్, జస్ట్ ఫ్యూ డేస్. నానమ్మ వెళ్ళిపోయిన తర్వాత అంతా నేను సెట్ చేస్తాను కదా. యూ డోంట్ వరీ. అంతా ప్రాపర్గా అరేంజ్ చేసి ఉంచండి. వంటలు టేస్ట్ చూసే కాదు, మన అరేంజ్మెంట్స్ చూసి కూడా ఫ్లాట్ అయిపోవాలి. ష్యూర్ మేడం. మీరింత స్పెషల్గా చెప్పకపోయినా నేను ప్రీతి అదే పనిలో ఉన్నాం. థ్యాంక్ గాడ్. గుడ్. అది ఏయ్, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. దూరంగా ఉండవు. ఆంటీ, అంటే మీ దగ్గర కాకపోయినా అమ్మమ్మ దగ్గరైనా మార్కులు కొట్టేయచ్చని ప్లానింగ్ ఏమో ఆంటీ. చిలకమ్మా, చిలకమ్మా, ఉండండి. చిలకమ్మా, చిలకమ్మా. అత్తయ్య, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి చిలకమ్మా? ఈ పేరు నా చిన్నప్పటిది. అప్పుడు బాగున్నా, ఇప్పుడు వింటే ఏదోలా ఉంది. అందుకే ఆ పేరుతో పిలవకు ప్లీజ్. ఓ సదా, అలవాటు తప్పిపోయి నీకు అలా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత చూడు, నువ్వే పిలిచి మరి ఆ పేరుతో పిలిపించుకుంటావు. చిలకమ్మా. నా కడుపులోని ఎలకలేమో కుస్తీలు పడుతున్నాయి. పదండి, ఓ పట్టు పడదాం. సరే రండి. ఏంటి ఇదంతా? ఉడికి ఉడకని కూరలు, కాలి కాలని రొట్టె ముక్కలు, వాసన తప్ప రుచి లేని వంటలు. అసలు ఏమైందే నీకు? ఇలాంటి వంటలు మన దొడ్లో పశువులకు కూడా వెయ్యను. ఇలాంటి తిండి తింటే 100 ఏళ్ళు బ్రతకడం కాదు, 50 ఏళ్ళలోనే అర్ధాయుష అయిపోతుంది. అదేంటండి అలా అంటారు? మీకోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ చేస్తే. కష్టం పనుల్లో కాదు, రుచిలో ఉండాలి. అయ్య బాబోయ్, జబ్బా గూడు కూడా జారిపోయాయి. పిన్ని గారు, అలా కోప్పడకపోతే మీకేం కావాలో చెప్పండి. అవును నాన్నమ్మ, మనం ఏం ఆర్డర్ చేసినా క్షణాల్లో వచ్చేస్తుంది. ఎంత బతుకు బతికి హోటల్ తిండేమిట్రా? శుభ్రంగా ఇంట్లో చేసుకోక. మా చిలకమ్మ చిన్నప్పుడు వంటలు ఎంత బాగా చేసేదో తెలుసా?
చిలకమ్మా అన్నీ మర్చిపోయావా? ఒకసారి నీ చేతి రుచి తినాలనుంది. నేనా? అవును, మిక్సీలు గిక్సీలు వాడకుండా అన్ని చేత్తో రుబ్బి అందంగా చిల్లిగారెలు, వంకాయ మసాలా కూర, పెరుగువడ, కుదిరితే పాయసం కూడా చెయ్యి. ఇవన్నీ ఇప్పుడంటే పోనీ నన్ను చేయమంటారా అండి? ఆయమ్మవి నువ్వేటి చేస్తావు? మా అత్త చేస్తదని అమ్మమ్మ చెప్తుంది కదా. ఇప్పటికిప్పుడు చేయటం అంటే పోనీలే, నీకు ఇబ్బందిగా ఉంటే నేనే చేసుకుంటాను. వద్దు, నేను చేస్తాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మా బంగారు చిలకమ్మ. మేడం, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. రండి. సరే రాహుల్. ఏయ్, మీరందరూ ఎందుకు అక్కడ? మా చిలకమ్మ వంట చెడగొట్టడం కాకపోతే రండిలాగా. వెళ్ళండి, లేదంటే అదొక టార్చర్. ఈ పనులన్నీ ఎలా చేయాలో. ఇంకేంట్రా మరి కబుర్లు? రాహుల్, మీ ఆవిడ్ని నేరుగా చూపించలేదు, కనీసం ఫోటో అయినా చూపించచ్చు కదరా? ఫోటో అది ఎందుకులే, నేను డైరెక్ట్గా ఒకేసారి చూపిస్తానమ్మా. అవునే పెద్ద మనవరాలా? మీదే ఊరు మర్చిపోయాను. పలాస అమ్మమ్మ. ఏటి మా జిల్లానా? అంటే మనం ఒకటా? ఏటంటావు? సారీ, నాకు ఆ స్లాంగ్ రాదు. అవునవును, అందరూ ఉన్నప్పుడు రాదు, బాధ వచ్చినప్పుడు మాత్రం ఆ భాష తప్ప వేరే భాష రాదు, అంతే కదా? ఇదంతా చేసి చాలా రోజులైంది. ఎవరి హెల్ప్ తీసుకొని ఇవ్వకుండా చేసింది. ఇప్పుడు ఇదంతా ఎలా చేయాలో ఏంటో. మేడం, నేను సాయం చేయనా? ఎందుకు? నన్ను తిట్టించడానికా? ఏం అవసరం లేదు, వెళ్ళు. నానమ్మా, మీరేమో గోదావరి అయినప్పుడు పద్మావతికి శ్రీకాకుళం యాస ఎలా వచ్చింది? పద్మావతి నా కూతురు. పుట్టింది పెరిగింది శ్రీకాకుళం, అందుకే ఆయాస వచ్చింది. యాస మాత్రమే, మన స్టైలు అందం ముందు హీరోయిన్లందరూ తక్కువే కదేటి? మన స్మైల్ ముందు కీర్తి, స్టైల్ ముందు శృతి, నడక ముందు నయనతార, అందం ముందు రష్మిక మందాన. అందరూ దిగదుడిపే మరి, ఏటంటావు? మొత్తానికి నువ్వు నడిచే మల్టీ స్టారర్ గుంటవన్నమాట. ఏమో అనుకున్నాను గాని నీ బుర్రలో కూడా ఈ ఆటకారం బాగా. సారీ, వదులు. మేడం, ఆఫీస్ నుంచి కాల్. ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను. అర్జెంట్ అంటున్నారు మేడం. షిట్. యా, టెల్ మీ. సో ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? ఒక ప్లానింగ్ ఉండదు, ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం తెలీదు. ఏమైనా అంటే జస్ట్ బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. రిపీటెడ్గా చెప్పడానికి మీకు షేమ్గా లేదేమో గాని వినడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. ఏదైనా ఉంటే నేను థర్స్డే మాట్లాడతాను. అంటిల్ దెన్ డోంట్ డిస్టర్బ్ మీ.
ఇదంతా ఎవరు చేశారు? నేనే అమ్మగారు. నువ్వెందుకో? చిలకమ్మా చిలకమ్మా అయిపోయింది అత్తయ్య. రండి.